హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు. వాళ్ళ పాప బర్త్డే విష్ చేయండి అని. పేరు నాగా అశ్రిత్. సో మీరందరూ తప్పకుండా విష్ చేయాలని కోరుకుంటున్నాను. నాగా అశ్రిత్, హ్యాపీ బర్త్డే తల్లి. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ రోజు కథ నా ప్రాణం నీ కోసం, ఎపిసోడ్ నెంబర్ 53. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. వేద కోసం వెళ్తాడు రుద్ర. డోర్ తెరిచి చూసిన రుద్ర కళ్ళు పెద్దగా అవుతాయి. నోరు తెరిచి అలా చూస్తూ ఉండిపోతాడు. పింక్ కలర్ పట్టు సారీలో లూజ్ హెయిర్, చెవులకు జుంకీలు, శంఖం లాంటి మెడకి చోకర్, కళ్ళకి కాటుకతో, ఒత్తైన కనుబొమ్మలతో, ఎర్రటి పెదాలు, చేతులకి నిండుగా గాజులతో వేదని అలా నిండుగా చూసి రుద్ర మనసు కేరింతలు కొడుతుంది. మనసు శరీరం అదుపు తప్పుతుంది. పెళ్లి రోజు కూడా ఇష్టం లేకపోవటంతో ఏదో నార్మల్గానే రెడీ అయింది. కానీ ఇప్పుడు ఇలా చూస్తే అసలు ఎంత అందంగా ఉందో అనుకుంటూ ఒక్కో అడుగు వేస్తూ లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేస్తాడు. డోర్ సౌండ్ విని తల తిప్పి చూస్తుంది వేద. పింక్ కలర్ కుర్తా, జెల్ అప్లై చేసిన హెయిర్, లైట్గా ట్రిమ్ చేసిన గడ్డం, మెడలో సింపుల్ చైన్, ఒక చేతికి బ్రాస్లెట్, మరో చేతికి బ్రాండెడ్ వాచ్. అసలు రోజు సూట్లో బూట్లో నార్మల్ వేర్లో మాత్రమే చూసింది. ఇప్పుడు కుర్తాలో ట్రెడిషనల్ వేర్లో చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది వేదాకి. రెప్ప వేయటం మరిచి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. రుద్ర వేద ముందుకొచ్చి తన చంద్రబింబం లాంటి ఫేస్ని దోసిట్లోకి తీసుకొని నుదిటిన ముద్దు పెట్టి, చాలా చాలా బాగున్నావు శ్రీ, అసలు రెండు కళ్ళు సరిపోవటం లేదంటే నమ్ము అంటూ కళ్ళ మీద బుగ్గల మీద ముద్దు పెట్టుకొని ఇందాకటి నుండి తనని ఊరించి రెచ్చగొడుతున్న వేద ఆదరాలని అందుకుంటాడు. రుద్ర చేసిన దానికి ముందు అదిరిపడిన తర్వాత తన్మయంగా కళ్ళు మూసుకొని రుద్ర ముద్దుని ఫీల్ అవుతుంది. తన ప్రియసకి అధరామృతం రుచి చూస్తూ వేద పేదాలని మార్చి మార్చి ముద్దు పెట్టే పనిలో ఉన్నాడు. ఎంతసేపు సాగిందో కూడా వాళ్ళకి తెలీదు. ఇద్దరూ ఈ లోకంలోనే లేరు. వాళ్ళ ప్రపంచంలో వాళ్ళుంటే బయట నుండి డోర్ కొట్టిన సౌండ్ విని ఈ లోకంలోకి వస్తారు. వేద పేదాలు వదిలి వేదాన్ని చూస్తాడు. తెల్లగా ఉండే మొహం సిగ్గు వల్ల ఎర్రగా అయిపోతుంది. రుద్రాన్ని చూడలేక కళ్ళు వాల్చేసి రుద్ర గుండెల్లో మొహం దాచేస్తుంది. ఓ మై గాడ్, ఇంత సిగ్గుపడితే ఎలా శ్రీ, సిగ్గుపడితే ఇంకా ముద్దొస్తున్నావురా అంటూ నవ్వుతూ వేద బుగ్గలు లాగుతాడు. సోయ కళ్ళతో వేదని చూస్తుంటే అలా చూడకు బావా, నాకేదోలా ఉంది అంటుంది చిన్నగా. ఎలా ఉంది మరదలు పిల్ల అని చెవిలో గుసగుసగా అడుగుతుంటే రుద్ర వెచ్చటి ఊపిరి తగిలి వేదాకి చిరు చెమటలు పడుతుంటాయి. బావా అంటూ కష్టంగా పిలుస్తుంటే చెప్పు శ్రీ, నువ్వు ఇలా సిగ్గుపడుతుంటే మనం బయటికి వెళ్ళటం కష్టం అవుతుంది బంగారం. స్వీటీ ఎంగేజ్మెంట్ ఏమో కానీ మన ఫస్ట్ నైట్ జరిగేలా ఉంది అంటాడు హస్కీగా వేదాని తన కౌగిలిలో బంధిస్తూ. దెబ్బకి నోరు తెరుస్తుంది వేద పాప. వేద ఎక్స్ప్రెషన్స్కి నవ్వుతూ చూస్తుంటే ఏమంటున్నావు బావా అంటూ బిక్క మొహం పెడుతుంది. ఇంతలో మళ్ళీ డోర్ కొట్టిన సౌండ్ వచ్చేసరికి అబ్బా ఎవరే ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు అని వేద బుగ్గ మీద ముద్దు పెట్టుకొని, టెన్షన్ పడకు, మన ఫస్ట్ నైట్ ఎప్పుడు ఎలా జరగాలో నాకు తెలుసు, ఇప్పుడు కంగారు పడకు, పద టైం అవుతుంది అని వేదాన్ని తీసుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా అభి ఉండటంతో రే ఆత్రం ఆగొచ్చు కదా, డోర్ బాధేస్తున్నావు మంచి టైంలో అని అభి మీద అరుస్తుంటే అభి మాత్రం నవ్వుతుంటాడు. రే నేను ఇక్కడ తిడుతుంటే నవ్వుతావేంట్రా అంటాడు రుద్ర. ఏం లేదు, టైం అవుతుంది, నిన్ను పిలుద్దామని వచ్చాను, త్వరగా రా, వచ్చే ముందు కాస్త అద్దంలో చూసుకొనిరా, లేదంటే రుద్ర అయాన్ పరువు పోతుంది అంటూ నవ్వుతూ కిందికి వెళ్తాడు. ఏమైంది, ఎందుకు నవ్వుతున్నాడు వీడు అనుకుంటాడు. అభి ఎందుకు నవ్వాడు అర్థమయ్యి సిగ్గుతో తల కొట్టుకొని బావా ఇలా రా అని టిష్యూ తీసి రుద్ర పెదాల కంటిన లిప్స్టిక్ తుడుస్తుంది. రుద్రకి అప్పుడు అర్థమవుతుంది, ఓ షెట్, ఇందాక కిస్ చేసినప్పుడు అంటినట్టుంది, అందుకేనా నవ్వాడు, పోయి పోయి వీడికే దొరకాలా, ఇది ఇంతటితో వదలడు అనుకుంటాడు. వేదవా అని తిట్టుకొని అద్దంలో మరోసారి చూసుకొని పద వెళ్దామా అంటూ వేదాన్ని తీసుకొని కిందికి వెళ్తాడు. మెట్లు దిగుతున్న కూతుర్ని అల్లుని చూసి మురిసిపోయారు వినోద్ వనజ. నా దిష్టి తగిలేలా ఉంది అని దూరం నుండి మెటికలు విరుస్తుంది. కిందికొచ్చి వెళ్దామా అత్తయ్య, రెడీనా అంటాడు. హా వెళ్దాం నాన్న, ఒక్క నిమిషం అంటూ కిచెన్లోకి వెళ్ళి ఉప్పు తీసుకొచ్చి ముందు అభి స్వీటీకి కలిపి దిష్టి తీసి
తర్వాత వేదాకి రుద్రాకి కూడా దిష్టి తీసి ఇప్పుడు వెళ్దాం, వచ్చాక కూడా తీయాలి, ఎంతమంది కళ్ళు పడతాయో అంటుంటే వనజ మాటలకి నవ్వుతూ బయటికి కదులుతారు. అప్పుడు ఎంట్రీ ఇస్తాడు వైదిక్, వేద వాళ్ళ అన్నయ్య. హాయ్ ఆల్ అంటూ. అన్నయ్య అంటూ వేద మొహం వెలిగిపోతే రుద్ర మొహం మాత్రం కోపంతో ఎర్రబడుతుంది. అన్నయ్య అంటూ ముందుకు వెళ్తున్న వేద చేయి పట్టుకొని, ఎక్కడికి వెళ్ళేది, పద, అక్కడ మనకి టైం అవుతుంది అంటూ వైదిక్ వైపు చూడకుండా వేదాన్ని తీసుకుని వెళ్తుంటాడు. బావా అంటూ వైదిక్ అడ్డుగా వస్తుంటే, రేయ్ ఎవరిబే నువ్వు, అడ్డు తప్పుకో అంటాడు రుద్ర కోపంగా. బావా అంత మాట నాకు ప్లీజ్. సారీ నీ కోపం నాకు అర్థమైంది, కానీ నేను చెప్పేది కూడా ఒకసారి వినొచ్చు కదా అంటూ చెప్తుంటే పట్టించుకోకుండా, అభి స్వీటీ అత్త మామ రండి మనకి టైం అవుతుంది అని ఇంకో మాట మాట్లాడే ఛాన్స్ లేకుండా వేదని తీసుకొని వెళ్తాడు. అభికి వైదిక్ ఎవరో అర్థమయ్యి, హాయ్ మీరు వేద సిస్టర్ వాళ్ళ బ్రదర్ అని అర్థమైంది, ఐఎమ్ అభి, షీ స్వీటీ మే మరదలు అంటూ పరిచయం చేస్తుంటే, హాయ్ నిన్న డాడీ చెప్పారు మీ గురించి, హాయ్ స్వీటీ, చిన్నప్పటి నుండి మనం ఒక దగ్గర ఉంటే చనువు ఉండేదేమో, నేను నీకు బావనవుతాను, అయినా అందులో తప్పు మాదేలే, మేమే మీకు దూరంగా వెళ్ళాం, ఐఎమ్ సారీ అంటుంటే, పర్లేదు ఇట్స్ ఓకే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ఎంగేజ్మెంట్కి టైం అవుతుంది, మీరు కూడా ఫ్రెష్ అయ్యండి, మేము వెళ్తాము, అత్త మామ రండి అంటూ అభితో ముందుకు వెళ్తుంది స్వీటీ. రుద్ర కోపంలో తప్పులేదు నాన్న, మెల్లిగా నీ మీద కూడా కోపం పోతుందిలే, ముందు ఫ్రెష్ అవ్వు, మేము లేట్గా వెళ్తే బాగోదు. సరే మామ్ మీరు వెళ్ళండి, నేను వెనక్కి వస్తాను అంటూ గెస్ట్ రూమ్ ఎక్కడుందో మేడ్ని అడిగి ఫ్రెష్ అవ్వటానికి వెళ్తాడు. ఫంక్షన్ హాల్కి చేరుకుంటారు అందరూ. ఫేమస్ హోటల్లో అరేంజ్ చేస్తాడు. ఫుల్ లైటింగ్స్తో మెరిసిపోతుంది. పెద్ద బిజినెస్ మ్యాన్ వీఐపీలని ఇన్వైట్ చేస్తాడు. ఎంతమంది ఉన్నా చుట్టూ ఫుల్ సెక్యూరిటీ అరేంజ్ చేస్తాడు రుద్ర. అభి స్వీటీ అక్కడున్న వెయిటింగ్ రూమ్లో ఉంటారు. రుద్ర వేద మాత్రం ఫంక్షన్ జరిగే ప్లేస్కి వెళ్ళి వచ్చే వాళ్ళందరినీ పలకరిస్తూ వెల్కమ్ చెప్తూ ఉంటారు. ఆ తర్వాత కట్ చేస్తే, ఆదిత్య తొందరగా రా, ఇంకా ఎంతసేపు అంటూ రెడీ అయ్యి హాల్లో నుండి పిలుస్తుంటే, వస్తున్నా మామ్ అంటూ వచ్చి, దర్శిని దియా ఇంకా రెడీ అవ్వలేదా, ఇంకా బయటికి రాలేదు అంటాడు కోట్ సరి చేసుకుంటూ. వస్తారు నాన్న, దియాని కూడా రెడీ చేసి తీసుకొని రావాలి కదా, ఉండు నేను చూసొస్తాను అంటూ వెళ్తుంది ఇందు. తను వెళ్ళేసరికి దియాని రెడీ చేసి దర్శిని రెడీ అవుతూ ఉంటుంది. అమ్మా దర్శిని అయిపోయిందా, టైం అవుతుంది, లేటుగా వెళ్తే బాగోదు అంటుంటే, అయిపోయిందా ఆంటీ, ఒక్క నిమిషం అని హెయిర్ సెట్ చేసుకొని, రెడీ ఆంటీ వెళ్దామా అంటుంది. చీరలో చాలా బాగున్నావు తల్లి అంటూ దర్శిని నుదుటన ముద్దు పెట్టుకుంటుంటే దర్శిని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇందు గరాలా చేస్తుంటే తన తల్లిలా అనిపించింది దర్శినికి. థ్యాంక్స్ ఆంటీ అంటుంది. దియా పద వెళ్దాం అంటూ దియా వేలు పట్టుకుని కిందికి దిగుతుంది. దియా వేలు పట్టుకుని మెట్లు దిగుతున్న దర్శినిని అలాగే చూస్తూ ఉండిపోతాడు ఆదిత్య ఆనంద్ గారు. బ్లూ కలర్ శారీలో ఆనందంగా ఉన్న దర్శిని, అలాగే సేమ్ కలర్ పట్టు లంగాల్లో ఉన్న దియాని చూడటానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు, ముచ్చటగా ఉన్నారు. దర్శినికి ఆదిత్య చూపులు తగులుతుంటే కళ్ళెత్తి ఆదిత్య వైపు చూస్తుంది. దర్శిని తనని చూసేసరికి తన చూపు పక్కకి తిప్పేస్తాడు ఆదిత్య. డాడీ ఎలా ఉన్నాను అంటూ ఆదిత్య దగ్గరికి పరుగులు పెడుతుంది దియా. నీకేంటి ప్రిన్సెస్, గార్జియస్, బంగారం అంటూ దియానెత్తుకొని ముద్దు చేస్తాడు. అందరూ రెడీ అయ్యారు కదా, పదండి అంటూ ముందుకు వెళ్తాడు. అందరికీ హాయ్ చెప్తూ పలకరిస్తుంటే ఆదిత్య దర్శిని వాళ్ళు దిగటం చూసి నవ్వుతూ వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకొని దియాని ఎత్తుకొని, సూపర్గా ఉన్నావు బంగారం అంటూ ముద్దు పెట్టుకుంటుంది. రండిరా దర్శిని అంటూ వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్తుంది. అభిని స్వీటీని స్టేజ్ పైకి తీసుకొని రమ్మని పంతులు గారు చెప్పగానే వాళ్ళని తీసుకొచ్చి స్పెషల్ చైర్లో కూర్చోబెడతారు. పూజ జరిపించి అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళు తాంబూలాలు మార్చుకోండి అని చెప్తారు. అలా అనేసరికి అభి ఫేస్ డల్ అయిపోతుంది. తనకంటూ ఎవ్వరూ లేరు అని అదే విషయం పంతులు గారికి చెప్పేలోపు వనజ వినోద్ ఇద్దరు వచ్చి తన పక్కన నిలబడతారు. ఏంటి అవి అలా చూస్తున్నావు, వేద నిన్ను అన్నయ్య అని పిలిచినప్పుడు నువ్వు మాకు కొడుకువే కదా, మాకు వైదిక్ ఎలాగో నువ్వు అలాగే అంటారు. వాళ్ళని అలా చూసి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. హ్యాపీగా నవ్వుతూ థ్యాంక్స్ అండి, నాకెవరూ లేరు అని బాధపడుతుంటే నేను కొడుకని ఫీల్ అయ్యి తల్లి తండ్రి ప్లేస్లో నిలబడ్డారు, థ్యాంక్స్ అంటుంటే, అమ్మా నాన్నకి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా అన్నయ్య, ఇక మీదట వైదిక్ అన్నయ్య ఎలాగో వాళ్ళకి నువ్వు అలాగే అమ్మా నాన్న అని పిలవాలి, అర్థమైందా
అంటుంది వేద. హ్యాపీ స్మైల్తో తల ఊపి రుద్రకి కళ్ళతోనే థ్యాంక్స్ చెప్తాడు. నువ్వే లేకపోతే ఈ బంధాలన్నీ నాకు దక్కేవి కాదు అనుకుంటాడు అభి. స్వీటీకి తల్లి తండ్రి ప్లేస్లో వేద రుద్ర ఉంటే, అభికి తల్లి తండ్రి ప్లేస్లో వినోద్ వనజ ఉండి తాంబూలాలు తీసుకుంటారు. తర్వాత స్వీటీని అభిని పక్క పక్కన నిలబెట్టి రింగ్స్ ఇచ్చి మార్చుకుంటారు. ముందు స్వీటీ అభికి తొడుగుతుంది. తర్వాత అభి రింగ్ తీసుకొని మోకాళ్ళ మీద కూర్చొని స్వీటీ చేతికి తొడిగి చేతికి ముద్దు పెట్టుకొని థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ అంటూ లేచి స్వీటీని హక్ చేసుకుంటాడు. కుర్ర గ్యాంగ్ అంతా ఓ అంటూ అరుస్తుంటే నవ్వుతూ దండలు మార్చుకొని కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటారు. తర్వాత వనజ వినోద్ గారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. చల్లగా ఉండండి నాన్న అని బ్లెస్ చేసి వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ వాళ్ళకి ఇస్తారు. వేద రుద్ర దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కుతుంటే అడ్డుపడి హక్ చేసుకొని కంగ్రాట్స్ చెప్తారు. రుద్రకైతే కళ్ళలో సన్నటి కన్నీటి పొర వచ్చి చేరుతుంది. మొన్నే ఎత్తుకొని పెంచినట్టు నా చేతులు ఆడుకున్న చెల్లి అప్పుడే పెళ్లి చేసుకునే అంత పెద్దగా అయిపోయింది అనిపిస్తుంది. స్వీటీకి అభికి స్పెషల్గా తీసుకున్న గిఫ్ట్స్ వాళ్ళకిస్తారు వేద రుద్ర. ఇంకా ఇవన్నీ ఎందుకు అన్నయ్య అంటుంటే, ఇప్పుడు కాకపోతే ఇంకా ఎప్పుడు పెడతాం, ఆఫ్ హస్బెండ్ గారు తీసుకొని ఓపెన్ చేయండి అంటుంది వేద. స్వీటీ కోసం డైమండ్ నెక్ సెట్, అలాగే అభి కోసం బ్రేస్లెట్ ఉంది. అవి నచ్చటంతో థ్యాంక్స్ అంటూ మరోసారి హక్ చేసుకుంటారు. తర్వాత ఇందు గారి దగ్గర ఆనంద్ గారి దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. స్వీటీని హక్ చేసుకుని కంగ్రాట్స్ చెప్తుంది దర్శిని. తర్వాత అందరూ కలిసి ఫొటోస్ దిగుతారు. ఫోటో సెషన్ అయిపోయింది. అలా వాళ్ళ తర్వాత ఒక్కొక్కరిగా వచ్చి వీళ్ళని విష్ చేసి లంచ్ చేసి వెళ్తుంటారు. వైదిక్ కూడా వచ్చి వాళ్ళని విష్ చేసి స్టేజ్ కిందికి వస్తుంటే, అప్పుడే స్టేజ్ ఎక్కుతున్న రోజుకి సారీ కాళ్ళకు అడ్డుపడి కింద పడబోతుంటే, ఏయ్ జాగ్రత్త అంటూ రోజీ నడుం చుట్టూ చెయ్యేసి పట్టుకుంటాడు వైదిక్. ఎక్కడ పడిపోతానేమో అన్న భయంతో గట్టిగా కళ్ళు మూసుకొని వైదిక్ కాలర్ గట్టిగా పట్టుకుంటుంది. పట్టుకున్న రోజీని అలాగే చూస్తూ ఉంటాడు. పాల తెలుపు లాంటి రంగు, షార్ట్ హెయిర్, సింపుల్ సారీలో సూపర్గా ఉన్న రోజీని కొన్ని సెకండ్స్ అలాగే చూసి కొద్దిసేపటికి తేరుకొని రోజీని సరిగ్గా నిలబెట్టి పక్కకు వెళ్ళిపోతాడు. వైదిక్ వెళ్ళిన తర్వాత కళ్ళు తెరిచి, అయ్యో థ్యాంక్స్ కూడా చెప్పలేదు, వెళ్ళిపోయాడే, మళ్ళీ కనిపిస్తే చెప్పాలి అనుకొని వేద దగ్గరికి వెళ్ళి స్వీటీ అభిని విష్ చేస్తుంది. అలా ఈవినింగ్ వరకు వస్తూనే ఉంటారు గెస్ట్లు. అందరూ వెళ్ళిపోయాక వీళ్ళ ఫ్యామిలీ, ఆదిత్య వాళ్ళు అందరూ ఒక దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. దియా ఈ మధ్య రుద్రాని బాగా మిస్ అవ్వటంతో రుద్రాని వదలకుండా అంటి పెట్టుకొని కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటుంది. దియా చెప్పే ముద్దు ముద్దు మాటలు వింటూ తను తింటూ దియాకి కూడా తినిపిస్తూ ఉంటాడు. ఆదిత్య ఒకవైపు తింటూ మరోవైపు అదంతా గమనిస్తూ ఉంటాడు. డాడీ ఈరోజు నీతో అమ్మతో వస్తాను అంటుంది దియా. ఆదిత్య వైపు చూస్తాడు రుద్ర. తీసుకుని వెళ్ళొచ్చా అన్నట్టు చూస్తుంటే వేద కూడా రిక్వెస్ట్ చేస్తుంది ప్లీజ్ అంటూ. ఇక వేద అడగటంతో ఓకే తీసుకెళ్ళండి, మళ్ళీ నేను వచ్చి తీసుకొచ్చుకుంటానులే అంటాడు. థ్యాంక్స్ ఆదిత్య అంటాడు రుద్ర. అలా ఈవినింగ్ మొత్తం అయిపోయాక ఎవరింటికి వాళ్ళు స్టార్ట్ అవుతారు. ఫంక్షన్లో వైదిక్ ఎంత మాట్లాడాలని చూసినా అస్సలు ఛాన్స్ ఇవ్వడు రుద్ర. ఇప్పుడు కారులో కూడా మాట్లాడాలని చూస్తున్నా అదేం పట్టనట్టు మ్యూజిక్ పెట్టుకొని వింటున్నాడు. అబ్బా బావా, నీ కోపం ఎలా పోగొట్టాలో నాకు అర్థం కావటం లేదు అని తల పట్టుకుంటాడు వైదిక్. ఇంటికి రాగానే మళ్ళీ వాళ్ళకి దిష్టి తీస్తుంది. ఈసారి దియాకు కూడా తీస్తుంది. నా బంగారు తల్లికి ఎంత దిష్టి తగిలిందో, పద నేను నిన్ను ఫ్రెష్ చేయిస్తా అంటూ దియాని తీసుకుని వెళ్తుంది వనజ. ఎవరికి వాళ్ళు వాళ్ళ రూమ్స్లోకి వెళ్తారు. వేద రూమ్లోకి వెళ్ళి జ్యువెలరీ తీస్తుంటే రుద్ర వెళ్ళి హెల్ప్ చేస్తాడు. వేద వెనక నిలబడి మెడలో ఉన్న చౌకర్ ఉక్కు రాకపోవటంతో వేద ఇబ్బంది పడుతుంటే రుద్ర వెళ్ళి వేద వీపు మీద పరుచుకున్న హెయిర్ అంతా వేలతో పక్కకు నెట్టి నోటితో ఉక్కు తీస్తుంటాడు. అలా చేస్తున్నప్పుడు రుద్ర మీసాలు తగిలి గిలిగింతలు పెడుతుంది. హహా అని నవ్వుతూ మెలకలు తిరుగుతూ, బావా నీ మీసాలు తగిలి గిలిగింతలుగా ఉంది అంటుంది వేద. చౌకర్ తీసి వేద చేతిలో పెట్టి వెనుక నుండి వేదాని తన కౌగిలిలో బంధించి మెడ మీద చిన్న చిన్న ముద్దులు పెడుతూ ఇంకా తీరక చిన్నగా తన మునిపంటితో కొరుకుతాడు. బావా అంటూ చిన్నగా సౌండ్ చేస్తుంది వేద. కొరికిన చోట తన ఎంగిలి రోస్తూ స్మూత్గా పెదాలు నిలుపుతాడు. ఇంకా రుద్ర చేసే పనులకి వేదాలో అలజడి రగులుతుంటే కష్టంగా కంట్రోల్ చేసుకొని వెన్ను తిరిగి రుద్రాని గట్టిగా హక్ చేసుకుంటుంది. వేద ఫీలింగ్స్ అర్థమయ్యి వెన్ను నిమురుతూ
వేదాన్ని నార్మల్ చేసి వెళ్ళు, డ్రెస్ చేంజ్ చేసుకో అంటాడు. "హ్మ్" అంటూ ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి రుద్ర బుగ్గ మీద టక్కున ముద్దు పెట్టి బాత్రూంలోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది. క్షణాల్లో జరిగింది గుర్తు చేసుకొని రాక్షసి అని ముద్దుగా తిట్టుకొని తను కూడా డ్రెస్ తీసుకొని వేరే రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు. వేద ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి వచ్చేసరికి రుద్ర ఫ్రెష్ అయ్యి తన కోసం జ్యూస్ పట్టుకొని కూర్చుంటాడు. వెళ్ళి పక్కన కూర్చొని నాకేనా బావా అంటూ తీసుకొని తాగుతుంది. సగం తాగి రుద్రకి ఇచ్చేస్తుంది. బావా, అన్నయ్యతో మాట్లాడొచ్చు కదా, మమ్మీ డాడీని క్షమించావు కదా, మరి అన్నయ్యని ఎందుకు ఇలా చేస్తున్నావు అంటుంది రుద్ర భుజం మీద తల పెట్టుకొని. వాళ్ళంటే పెద్దవాళ్ళు, నీకేమవుతుందో అని భయంతో దూరంగా వెళ్ళారు. మీ అన్నకి నేనేంటి, నా కెపాసిటీ ఏంటి అనేది కూడా తెలుసు. అయినా దూరంగా తీసుకొని వెళ్తుంటే వాడు కూడా ఆపలేదు సరికదా, మీతో పాటు వాడు కూడా వచ్చాడు. సరే, అప్పుడంటే కొంచెం చిన్నతనం, భయంతో ఆలోచించి అలా చేశాడేమో అనుకుందాం. కానీ పెద్దగా అయ్యి నా ఆఫీస్లోనే వర్క్ చేస్తూ కూడా నేనెవరో తెలిసినా కూడా దూరంగా ఉన్నాడు. వాడు హైడ్ అవుతూ మీ గురించి చెప్పలేదు. నా ఆఫీస్లో జాయిన్ అయ్యాక తెలిసిన తర్వాత కూడా నా దగ్గరికి రాలేదు. అందుకే నాకు కోపంగా ఉంది మీ అన్న మీద అంటాడు. కోపంగా? అవునా? అన్నయ్యకి ముందే తెలుసా? నేను గుర్తుపట్టి ఎందుకు దూరంగా ఉన్నాడు? ఏమో, మీ అన్నయ్యకి ఏ పురుగు కుట్టిందో వెళ్ళడుగు అంటాడు అసహనంగా రుద్ర. ఇప్పుడే వెళ్ళి అడుగుతాను అంటూ లేస్తుంటే, ఎక్కడికి వెళ్ళేది తర్వాత అడగచ్చు కానీ ఇప్పుడు రెస్ట్ తీసుకో, పొద్దున లేచిన నుండి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు అంటూ వేదాన్ని ఎత్తుకొని వెళ్ళి బెడ్ మీద పడుకోబెడతాడు. మరి మన ఇంటి ఫంక్షన్ కదా, చేయకపోతే ఎలా? వేరే వాళ్ళ ముందు నా బావకి మాటో చేయదు అంటూ రుద్ర మీసాలు లాగుతుంది. రాక్షసి, ఈ మీసాలు లాగటం ఏమలవాటే బాబు అంటాడు అందంగా నవ్వుతూ. నీ మీసాలు బాలే ఉంటాయి బావా, నీ ఫేస్ మొత్తానికి అందం తెచ్చిపెడుతుంది అంటూ చిన్నగా మీసం మీద కిస్ పెట్టి దూరం జరుగుతుంది. దానికి చిన్నగా బ్లష్ అవుతూ దియాని తీసుకొని వస్తానుండు అని వినోద్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దియాని తీసుకొని వస్తాడు. ఇద్దరి మధ్యలో పడుకోబెట్టుకొని దియా చెప్పే కబుర్లు వింటూ నిద్రలోకి జారుకుంటారు. స్వీటీ డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకోగానే అభి వచ్చి వెంటనే డోర్ లాక్ చేసి స్వీటీ పక్కన చేరిపోతాడు. అభి, నువ్వేంటి ఇక్కడ? ఎవరైనా చూస్తే చండాలంగా ఉంటుంది, వెళ్ళు వెళ్ళు అంటుంటే స్వీటీని తన మీదకి లాక్కొని అందరూ పడుకున్నారు, ఎవ్వరు చూడరు, చూసినా నో ప్రాబ్లం, నువ్వు నా సగం భార్యవి, మనకి సగం పెళ్ళైపోయినట్టే, సో డోంట్ వరీ అంటూ స్వీటీ ముంగురులు సర్దుతూ చెప్తాడు. అబ్బా అభి, అది కాదు అని ఏదో చెప్తుంటే స్వీటీ మాట మధ్యలోనే ఆగిపోతుంది. స్వీటీ పెదాలతో అభి పెదాలు జత కలుపుతాడు. 10 నిమిషాల ముద్దుతో స్వీటీని ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. 10 నిమిషాల తర్వాత వదలగానే వేగంగా శ్వాస తీసుకోవటం చూసి వాటర్ తాగిస్తాడు. నీళ్లు తాగి నార్మల్ అవ్వగానే కోపంగా చూస్తూ, సిగ్గులేదు అభి నీకు అంటూ అభిని కొడుతూ గుండెల మీద చేరిపోతుంది. హాయిగా అభి ఎద మీద తల పెట్టుకుని ఐఎమ్ సో హ్యాపీ అభి అంటూ చెప్తుంది స్వీటీ. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.